నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. 5 ఏళ్ల వైసీపీ పాలనలో కనీసం తాగునీరు కూడా అందించలేదని సింగనమల కూటమి అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ అన్నారు. వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు నిజంగా టిప్పర్ డ్రైవర్ అయితే తన లైసెన్స్ చూపించాలని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే భర్త సాంబశివారెడ్డి తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారని, నియోజకవర్గ అభివృద్ధిని అటకెక్కించారని అన్నారు. ఇప్పుడు తన ప్రధాన అనుచరునికి సింగనమల టికెట్ ఇప్పించాడని, సింపతి కోసమే టిప్పర్ డ్రైవర్ అని ప్రచారం చేస్తున్నారని అన్నారు. కూటమి అధికారంలోకి రాగానే సింగనమల నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను తీరుస్తానంటున్న బండారు శ్రావణితో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజకవర్గానికి ఒక గుర్తింపు ఉంది. ఇక్కడ ఏదైతే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అదే పార్టీ రాష్ట్ర స్థాయిలో అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇది చూసినట్టయితే ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకు అనేక రకాలుగా ప్రచార కార్యక్రమాలు ఇరు పార్టీలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా బండారు శ్రావణి కేటాయించడం జరిగింది. ప్రస్తుతం మనం ఈ నియోజకవర్గంలో బండారు శ్రావణి గారితో ఉన్నాం. మేడం, చెప్పండి, ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎవరైతే ఎమ్మెల్యే గెలుస్తారో అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలో చేపట్టే పరిస్థితి ఉంది. ఇక్కడ మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఈ యొక్క ప్రచారంలో ఏ విధంగా ఉంది ప్రజల నుంచి స్పందన? మీకు మీరే చూస్తున్నారండి, మనం 5 సంవత్సరాల నుంచి జరుగుతున్న అరాచక పాలనలో మా నియోజకవర్గం సింగనమల నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా విసిగిపోయినారు. ఇక్కడ మన పొద్దున్న కూడా ఎంత ఎండైనా కూడా మీరు చూసుకుంటే ప్రచార కార్యక్రమంలో మహిళలు సైతం, యువత సైతం, పిల్లలు, పెద్దలు అందరూ కూడా నాకు తోడుగా ముందుకు వచ్చి వాళ్ళ ప్రచారానికి వాళ్ళు కూడా సహాయపడతా ఉన్నారు. మీరు చూసుకుంటే సింగనమల నియోజకవర్గంలో ఏదైతే జెండా ఎగురేస్తారో అక్కడ ముఖ్యమంత్రి వారే అవుతారని కూడా మేము కొన్ని ఏళ్ల నుంచి కూడా అది పాటిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అది మా మీద ఇంకా ఎక్కువ భరోసా అండి, అది ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ మాకు ఖచ్చితంగా ఈ యుద్ధంలో. ఎందుకంటే ముందు వరకు జరిగిన ఎన్నికలన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఈ ఎన్నికలు అన్నది ఇంకొక ఎత్తు. సామాన్య ప్రజలకు అక్కడ ఉన్న హిట్లర్కి జరుగుతున్న ఈ ఎన్నికల్లో మేమంతా కూడా భాగస్వామ్యమై ఖచ్చితంగా ప్రజల సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం రావాలని కూడా మేమంతా కూడా యువకులమంతా కూడా ముందుకు వచ్చాము. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ముందు నుంచి కూడా మహిళలకు కానీ, యువతకు కానీ, బడుగు బలహీన వర్గాలకి ఎంతో పెద్దపీఠం వేస్తూ ముందుకు తీసుకెళ్లి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ రానున్న ఎన్నికల్లో సింగనమల నియోజకవర్గంలో ఖచ్చితంగా పసుపు జెండాని ఎగరేస్తాము. మా భుజస్కంధాల మీద బాబు గారిని ముఖ్యమంత్రి చేసి ఖచ్చితంగా ఆయనని అసెంబ్లీకి పంపించే విధంగా కూడా మేమంతా కూడా తోడ్పడతాము. అదేవిధంగా మన చంద్రన్న ముఖ్యమంత్రి అయినప్పుడు, మన ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన సంక్షేమాలన్నీ కూడా ప్రజల్లోకి ఎంతగానో తీసుకెళ్ళాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు జరిగిన అభివృద్ధే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. మనం నిల్చున్న రోడ్లు ఆయన వేసిన రోడ్ల మీద ఇవాళ నడుస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా మరమ్మతులు చేయలేని పరిస్థితిని చూస్తూ ఉన్నాం. నీళ్ళ ట్యాంకులు, మోటార్లు అన్నీ ఎండిపోయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే కానీ, వాళ్ళ కింద ఉన్న అధికారులు కానీ ప్రజా సమస్యల మీద ఎప్పుడు కూడా వాళ్ళు వినే పరిస్థితి కూడా లేని పక్షాన్ని మనం చూస్తూ ఉన్నాం. మేడం, మీరు నియోజకవర్గం సంబంధించి ప్రధానంగా ఏ సమస్యలను గుర్తించారు? మీరు అధికారంలోకి రాగానే ఏ సమస్యలను పూర్తి చేయాలనుకుంటున్నారు? ముఖ్యంగా మాకు ఉన్నది నీటి సమస్య అండి. మా నియోజకవర్గానికి ఎక్కువ రైతాంగము మేము ఎక్కువ ఉంది. మాకు హార్టికల్చర్ కూడా ఎక్కువ సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు. సో దాన్ని మేము కూడా ఇక్కడ దశాబ్దాలు మారుతూ ఉన్నా కానీ మంచినీటి సమస్య, సాగునీటి సమస్య అన్నది తీర్చలేని పరిస్థితిని మనం ఇన్నేళ్ళు చూసాము. ఖచ్చితంగా మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇంటింటికి కూడా మంచినీటి కొలా ఇప్పిస్తామని మేము ఆ సూపర్ 6 పథకాల్లో ఒక పథకంని కూడా మేము ఉచితంగా ప్రజలకు పంపిణీ చేస్తామని కూడా చెప్పాము. ఖచ్చితంగా అదే ధ్యేయంతో ప్రతి గ్రామంలో కూడా నీటి సమస్య లేని విధంగా ఉండాలని కూడా మేము సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తాం. ప్రధానంగా చూసినట్టయితే అధికార పార్టీకి సంబంధించి ఒక సామాన్యునికి టిప్పర్ డ్రైవర్కి ఇచ్చామని చెప్పి కూడా ఎక్కువ ప్రచారం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? ఇక్కడ వృత్తిని ఎవరు కించపరచరండి. నిజంగా సామాన్య ప్రజలకి ఆయన పని చేసి, ఆయన ప్రభుత్వం నిజంగా సంక్షేమం ఇచ్చిందంటే అభివృద్ధిని చూపించుకొని ఓట్లు అడగమనండి. అంతేగాని సింపతి పరంగా వృత్తిని అడ్డు పెట్టుకొని, నిజంగా చెప్పాలంటే ఆయన లైసెన్స్ చూపించమనండి. నిజంగా అది అడ్వర్టైజ్మెంట్కి ఆయన ఓటు అడిగేకి హక్కే లేదు అసలు. ఇవాళ
వైఎస్ఆర్సీపీ పార్టీకి సింగనమల నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఓటు అడిగే హక్కే లేదు. 5 ఏళ్ళ పరిపాలనలో వాళ్ళు ఎలక్షన్లో ఇచ్చిన హామీని కూడా ఇవాల్టి వరకు కూడా ఒక్క హామీని కూడా సంపూర్ణంగా పూర్తి చేశారా అనేది బహిరంగ చర్చకు రమ్మనండి. అది వీరాంజనేయులు గారికి. ఇప్పుడు కులాన్నో మతాన్నో లేకుంటే వృత్తినో లేకుంటే అవన్నిటిని అడ్డం పెట్టుకొని చేసే ఎలక్షన్ కాదండి. సామాన్య ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. వీళ్ళందరూ సంక్షేమం కోసం అల్లాడుతూ ఉన్నారు. వీళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడితే కూడా ఎక్కడ పోయినారండి? ఇదే అభ్యర్థి ఊర్లకి నేనంతా తిరిగేసి వచ్చాము. మేము బండమీదపల్లి అభ్యర్థి గారు వెళ్ళేసి వచ్చాము. రోడ్లు లేవు, కాలువలు చూడండి, వాళ్ళ ఇంటి పక్కనే ఒక కాలువ, డ్రైనేజ్ కాలువ అట్లే ఉంది 5 సంవత్సరాల నుంచి కూడా. అంటే నిజంగా ప్రజల కోసం పనిచేసే వ్యక్తే అయితే ఇవాళ వాళ్ళ ప్రభుత్వం ఉండింది ఇంతసేపు పట్టదండి ఆ కాలువను క్లీన్ చేసి పరిసరాలన్నీ ప్రజలకి నీట్గా అందించేందుకు. సంక్షేమం లేదు, పెన్షన్లన్నీ పీకేస్తున్నారు మా ఊర్లలో అని వాళ్ళ ఊర్లో వాళ్ళే చెప్తా ఉన్నారు. వాళ్ళు బండమీదపల్లిలో కూడా వాళ్ళ యువత ఎంతో మంది చదువుకున్న యువత ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేవు. మీరు కియా పెట్టిన సంస్థని మీరు పెట్టినప్పుడు నా అన్నయ్య దాంట్లో పని చేస్తూ ఉన్నాడు. తర్వాత ఇప్పుడు మాకు అవకాశాలే లేవు చూడండి. మళ్ళీ మాకు చంద్రబాబు నాయుడు గారు రావాలంటున్నారు. ఇవన్నీ రాజకీయంగా వాళ్ళంతా కూడా ఓట్లు కొనుగోలు చేసే ప్రయత్నం అండి. కేవలం సింపతి రూపంలో మళ్ళీ ప్రజలని మభ్యపెట్టాలని దొంగ హామీలు ఇస్తూ చేస్తూ ఉన్నారు. మీడియా పూర్వకంగా సింగనమల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను విన్నపిస్తూ ఉన్నాను. మీకు అందుబాటులో ఉండే లీడర్ని, మీకు మీ సంక్షేమం కోరే విజనరీ ఏమంటారు గవర్నమెంట్ని మీరు ఎన్నుకోవాలి. ఈరోజు ఎన్నికలు వస్తున్నాయని డబ్బు రూపంలోనో మందు రూపంలోనో బిర్యానీ రూపంలోనో లేకుంటే ఇంకేదో ప్రలోభాలు పెట్టి అంటే ఇక్కడ కుటుంబాలన్నీ కూడా బడుగు బలహీన వర్గాల కుటుంబాలని ఎక్కడ కూడా వాళ్ళకి చైతన్యం ఇవ్వకుండా, వాళ్ళకి సంక్షేమం లేకుండా, అభివృద్ధి చేయకుండా వాళ్ళకి తొత్తుల కింద పనిచేసేలాగా ఇవాళ నియోజకవర్గాన్ని తయారు చేసుకున్నారు సాంబశివారెడ్డి. అలాంటి వ్యక్తిని ఇవాళ మళ్ళీ కూడా వాళ్ళ అనుచరుడికి ఇచ్చిన టికెట్కి ఇవాళ మళ్ళీ ప్రజలు ఓట్లేస్తారన్న నమ్మకం మాకు ఎవరికి లేదు, ప్రజలకు సైతం లేదు. ఖచ్చితంగా అభివృద్ధి నడిపించేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము. ఇప్పుడు మాకు బలంగా జనసేన ఇంకా బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూడా మనకి సపోర్ట్గా ఉంది. చూసినట్టయితే ఏదైతే నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కూడా ఇంటింటికి ఆమె తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి తాగునీరు సాగునీరు సమస్యలను తమ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే దాన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా బండారు శ్రావణి తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చాన్బాసితో లోకేష్, 4 Sides TV అనంతపురం నుంచి.